చూస్తూనే ఉన్నాం. దేశంలో జరుగుతున్న 7 బైపోల్ ఎలక్షన్స్కు మునుగోడు ఎన్నిక రసవత్తరంగా జరుగుతుంది. పార్టీలు ఒక పార్టీకి ఇంకో పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 3వ తారీఖు మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుంది, 6వ తారీఖు ఎవరికి అనుకూలంగా ఉంటుంది. వీటికి ముందు ప్రచారం రసవత్తర జరుగుతున్న సందర్భంలో మరి గట్టుపల్ ఎంపీటీసీ 1 యూనిట్కు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో మరి వారి సిరిసిల్లకు సంబంధించినటువంటి మున్సిపల్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ చక్రపాణి గారు, జిందగీ చంద్రపాణి గారు వాళ్ళ మిస్సెస్ మున్సిపల్ చైర్మన్గా ఉన్న సందర్భంలో వారిని అడిగి మరి వారి యొక్క ప్రచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొత్తం మీద చూస్తే ఈ యొక్క గట్టుపల్ ఎక్కువ కూడా ఇక్కడ పద్మశాలీస్ ఓటు బ్యాంక్ ఉన్న సందర్భంలో పద్మశాలీస్ తోటి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం కూడా జరిగింది. జిఎస్టీ మీద కూడా పోరు చేస్తున్న విధానం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? జిఎస్టీ మీద గౌరవ మంత్రి గారు చాలా రోజుల నుంచి పవర్లూమ్ కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ ఆదుకోవాలని ఒక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు గత సిరిసిల్ల ప్రాంతంలో అనేక ఆకలి చావుల మధ్యలో ఉన్న తరుణంలో ప్రత్యేకంగా రిస్క్ తీసుకొని ఉపాధి అనేది పవర్లూమ్ కార్మికులకు ఉండాలనే ఒక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతు తర్వాత చేనేతేనని చెప్పి ఆలోచించి ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో విధాలుగా అన్ని కుటుంబాలు బాగుపడాలని సభ వర్గాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ప్రత్యేకంగా గతంలో దాదాపు ఒక 2007-2000 సందర్భంలో నెలకు 40-50 మంది చనిపోయిన పవర్లూమ్ కార్మికులు ఈరోజు సిరిసిల్ల ప్రాంతాన్ని జౌళి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఎంతో ముందుకు తీసుకుపోయి పవర్లూమ్ పరిశ్రమను ఆర్వీఎం క్లాత్ కానీ వస్త్ర పరిశ్రమ కానీ గవర్నమెంట్ ఆర్డర్లతోటి ఇవాళ ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేటీఆర్ గారిదే. అందులో సందర్భంగానే ఇలా జిఎస్టీ అనేది ఎత్తివేయాలని ఒక సంకల్పంతో ఎన్నోసార్లు మాట్లాడిన దినాల్లో ఇప్పుడు ఉవ్వెత్తున మన అన్ని జిల్లాల నుంచి దాదాపు సిరిసిల్ల పట్టణం నుంచి 20,000 పోస్ట్ కార్డ్స్ పంపడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమ ఎక్కువ పెద్ద ఎత్తున సిరిసిల్లాల పవర్లూమ్ పరిశ్రమ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం దీన్ని తలొగ్గి వస్త్ర పరిశ్రమ పైన ఈ జిఎస్టీ తీసేయాలనేది ఒక లక్ష్యంతో ముందుకోతున్నారు. అదే తరుణంలో కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఈ గట్టుపల్ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పవర్లూమ్ పరిశ్రమ చేనేత పరిశ్రమకు సంబంధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పవర్లూమ్ పరిశ్రమ చేనేత పరిశ్రమకు మీకు అనుసంధానం ఉంటుందని చెప్పి ఈ ఊరు ఈ ఎంపీటీసీ వాళ్ళని ఎంపిక చేసుకొని ప్రత్యేకంగా సిరిసిల్ల పద్మశాలి వాళ్ళం చాలామంది వ్యాపారస్తులం కానీ కార్మికులం కానీ అందరం కలిసి మా పార్టీ పరంగా కానీ ఇతర వ్యాపారస్తులు కానీ మాకు ఈ విధానంగా అభివృద్ధి చేసారు, దాని ఫలాలు మీకు సూత కావాలని చెప్పి లక్ష్యంతో ఈ గట్టుపల్లో తిరగడం జరుగుతుంది. స్వచ్ఛందంగా చూస్తే దసరాకు ఇచ్చేటటువంటి కానుకను మరి ఈ యొక్క వ్యూవర్స్ కంటే ఈ యొక్క పద్మశాలి సోదరులకి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? మీ సైడ్ ఎలా ఉంది పరిస్థితి? మా సైడు ఉపాధి అనేది గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఉపాధి ఖచ్చితంగా కల్పించాలని చెప్పి గతంలో 8,000 రూపాయల సాలరీ వచ్చేది. దాదాపు దీనికి 2 రూపాయల కూలిని 5 రూపాయలు ఇచ్చి తయారు చేయించి గౌరవ మంత్రి గారు ఎంతో చొరవ తీసుకొని దాదాపు 10,000 మంది కార్మికులు సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు మన బతుకుతున్నామంటే మన పద్మశాలీలు ఖచ్చితంగా ఇలా శ్రమ అనేది మన ఖచ్చితంగా దాన్ని గుర్తించి ఇలా 15,000 రూపాయల పవర్లూమ్ కార్మికుడికి రావడానికి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకోవడం జరిగింది. పింఛన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మనకు జరిగిన సమావేశంలో? పింఛన్ అనేది గతంలో తెలుసు 75 రూపాయలు తెలుసు, 200 రూపాయలు తెలుసు. ఖచ్చితంగా 2,000 రూపాయలు ఇవ్వాలని లక్ష్యంతో 2,000 రూపాయలకు ఈరోజు వికలాంగులకు 3,016 2,016 ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఇలా ఉన్న ప్రతి ఒక్క ఇంటికి పోతే ప్రతి అమ్మ కానీ అక్క కానీ అందరు కానీ మాకు పింఛన్ వస్తుంది, మాకు ఒక పెద్ద కొడుకులాగా 200 దాన్ని 2,000 రూపాయలు చేసిండు. ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి వేస్తామని చెప్పి పూర్తి ఆప్యాయతంగా చెప్పడం జరుగుతుంది. గట్టు ఉప్పల్లో ఈ మునుగోడు మండలాన్ని దత్త తీసుకుంటున్నారు కేటీఆర్. వస్తామని చూస్తే మరి మీ సిరిసిల్ల ఎలా ఉంది? ఆ మోడల్ ఇక్కడ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా గౌరవ మంత్రి గారు మాట ఇస్తే మేము గతంలో 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు సిఎస్ రాజేశ్వరరావు గారు కానీ ఎన్వి కృష్ణయ్య కానీ అప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదు. ఎప్పుడైతే మా గౌరవ కేటీఆర్ గారు మా సిరిసిల్ల ప్రాంతానికి వచ్చిండు అధికారం లేనప్పుడు పని ఎక్కువ కాలేదు కానీ అధికారం వచ్చాక 20 ఏళ్ళ చరిత్రలో పనులు కానీ ఒక 5 సంవత్సరాల లోపనే సిరిసిల్ల రూపురేఖలే మార్చిన గొప్ప వ్యక్తి మా కేటీఆర్ గారు. ఖచ్చితంగా దానిలో కాకుండా కానీ ఈ ఊరును చూదా ఖచ్చితంగా ఆ విధాలుగా మార్చుతాడని చెప్పి ఆ ధీమాతోటే మన పద్మశాలి సోదరులకు కానీ ఒకటి ముఖ్యంగా యారం సబ్సిడీ ఒకటి ఉంది.
ఈ యారర్ సబ్సిడీ కానీ 3 లక్షల ఇండ్లు డిసెంబర్ నుంచి ఇస్తా అంటారు. ఖచ్చితంగా పద్మాచారి సోదరులకు ఏదో విధానంగా అన్ని విధాలుగా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ గట్టుప్పల్లో పెద్ద ఎత్తున పద్మశాలి ఉన్నారు కాబట్టి ఒక గౌరవ మంత్రి గారి ఖచ్చితంగా మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా రూపురేఖలు మార్చి కుటుంబాలను ఆదుకునే దశలోనే గౌరవ మంత్రి గారు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియదు. తిరుగుతున్నారు కదా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ యూనిట్ 1లో ఎంపీటీసీ ఏమైనా సమస్యలు అని చెప్తారా ప్రజలు? సమస్యలు చెప్పడం జరిగింది. లైట్లు అనేవి కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, కొంచెం మొరము ఇది అనేది వెనుకబడిపోయింది. ఖచ్చితంగా దాన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా 5-10 కోట్లైనా పర్వాలేదు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తర్వాత చేద్దాం అనే హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సర్పంచ్ తోటి కానీ ఎంపీటీసీలతో కానీ జడ్పీటీసీతో కానీ మాట్లాడి దాదాపు ఒక ప్రణాళిక ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా ఇస్తే ఇమీడియట్లీ శాంక్షన్ చేసే గౌరవ మంత్రి గారు శాంక్షన్ చేస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను. 30 తారీఖు నాడు కేసీఆర్ సభ కూడా ఉంది, మరి ఎట్లా జనాలను తరలించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? 30 తారీఖు నాడు కేసీఆర్ గారు అంటే ప్రతి ఒక్కరు చూడాలని ఒక ఆకాంక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి చూసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మా నాయకులు సుతా ప్రత్యేకంగా ఇంటింటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంతమంది వచ్చారు మరి మీ కేటీఆర్కు మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయడానికి? కేటీఆర్కు రమ్మనంటే ఎన్ని వేల మంది అయినా వస్తారు స్వచ్ఛందంగా, కానీ ఇక్కడ వసతులు వీళ్ళకు ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎంతో అభిమానం ఆప్యాయత ఉన్నా కానీ ఇక్కడ వసతుల్లో పెద్దగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం కొరకు దాదాపు ఇప్పుడు 50-60 మందిమే కంటిన్యూషన్ ఉంటున్నాం. ఒక పిలుపునిస్తే దాదాపు ఈ ఊర్లో ఎంత జనం ఉందో అంత జనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అంతమంది కులాలకు పనులు చేసినాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి చెప్పేందుకు వస్తాం మా స్వచ్ఛందంగా అన్నా కానీ ఇక్కడ వసతుల్లో రావద్దని అన్నారు. ఏం చెప్తారు ఓటర్లకు? ఖచ్చితంగా ఈ గట్టుప్పల్లో ప్రతి ఒక్కరూ ఇది కేవలం ఈ ఎలక్షన్లు బై ఎలక్షన్లు అనేటివి ఏ విధానంగా వస్తాయో ఇక్కడ గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఈ ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోతే వచ్చే ఎలక్షన్లు అది వేరు. కావాలని ఈ ఎలక్షన్లు అధికార బలంతో ఒక వ్యక్తి అమ్ముడు పోయి ఇలా ఎలక్షన్ సృష్టించాడు కాబట్టి ఖచ్చితంగా మన అభివృద్ధి మన గ్రామం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఇంకొక 14 నెలల ఎలక్షన్ల టైం ఉంది. ఇప్పుడు గిట్ట మీ గట్టు ఉప్పల్ వన్ సైడ్ ఓట్లు వేసుకొని అభివృద్ధి పదార్థంగా మీరు అనుకుంటే మా అభివృద్ధి ముందుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మీరు మన టీఆర్ఎస్ పార్టీకి వేసి గెలిపిస్తే ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తే ఈ రూపురేఖలే మార్చే దిశలో గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వన్ సైడ్ మళ్ళీ నెక్స్ట్ ఒక సంవత్సరం లోపలే ఇంత అభివృద్ధి అయిందని చెప్పి మీరే అంటారు కాబట్టి వన్ సైడ్ ఈ గ్రామం ఓట్లేస్తే, ఎందుకంటే సార్ దత్తత తీసుకున్నాడు కాబట్టి మీరు బ్రహ్మాండంగా కారు గుర్తులు ఓటేసి బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి గట్టుపుచ్చుకోరు ప్రజలందరినీ, అక్కపడుచులను, ఆడపడుచులను, అన్నదమ్ములందరినీ, ప్రత్యేకంగా వ్యాపారస్తులందరినీ కోరడం జరుగుతుంది.